ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కవిత కేజ్రీవాల్ అరెస్టు కేవలం ఎన్నికల జిమ్మికి మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా చెప్తలేదు కదా, అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాంటిదే. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇదే పాట పాడుతూనే ఉంది. అప్పుడు అరెస్ట్ కాకపోతే కవిత అరెస్ట్ భారతీయ జనతా పార్టీ చేపిస్తలేదు అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం చేపించింది అంటారు. అంటే ఒక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు విచారణ చేసిన తర్వాత, వాళ్ళు విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు దానికి భారతీయ జనతా పార్టీ మీద వేసి వీళ్ళేదో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఎన్నికల ముందంతా మాట్లాడినరు. అదే నేరేటివ్తోనే అధికారంలోకి వచ్చిండ్రు. 6 గ్యారంటీలు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇంకా ఎంతకాలం ఇదే పాత పాట పాడుకుంటుంటారు? గెలవడానికి వాళ్ళకి వేరే ఇంకేం అంశాలే లేవా? వాళ్ళు ఈ 3.5 నెలల్లో ఏం చేసిండ్రు అది చెప్పి గెలవమనండి. ఈ పాత పాట పాడడం మంచి, ప్రజలకు అర్థమైపోయింది ఎవరేంటో. వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చెప్పే మాయా మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్తారో ప్రజలకు చెప్పమనండి. అంతేగాని ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీ దాని నుంచి లబ్ధి పొందిన ఇంకా పొందాలని చూస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలంతా డిసైడెడ్, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉండాలి, ఈ దేశం కోసం వారి నాయకత్వంలోనే మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలంటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. వీళ్ళు ఇట్లాంటి జిమ్మికులు ఏం చేసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అరుణ్ గారు, కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ముందుకు వెళ్తోంది, కానీ బీజేపీ ఎటువంటి ఆయుధంతో ముందుకెళ్తోంది, ఎటువంటి ప్రచారంతో ముందుకెళ్తోంది? ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు, గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను అట్టడుగున చివరిన వ్యక్తి నుంచి మొదలుకుంటే అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి లక్ష్యంతోనే పోతూ ఉంది. భారతదేశాన్ని ఒక వికసిత్ భారత్ సంకల్పంతో 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి వాళ్ళ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.